ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు రసాభాసగా మారాయి. కొన్ని చోట్ల టెంటులు కూలగొట్టగా, కొన్ని గ్రామ సభ నిర్వహించకుండానే అధికారులు వెనుదిరిగారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆగ్రహంతో గ్రామ సభలో గ్రామస్తులు టెంటును పడవేసినారు. ఖమ్మం కొణిజర్ల మండలం సిద్దిక్ నగర గ్రామంలో ప్రజాపాలన సదస్సులో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆగ్రహంతో టెంటును గ్రామస్తులు పడేశారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామ సభలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు మండిపడుతున్నారు. మరోవైపు మేము అర్హులను మాత్రమే ఎంపిక చేశామని కలెక్టర్ చెప్పడం గమనార్హం. చేయిస్తాం, విచారణ మళ్ళీ చేయిస్తాం. దానికి ఒక జాబితా మీకు అక్కడ రిజిస్టర్ పెట్టడం జరిగిందండి. స్కీమ్ వారీగా 4 టేబుల్స్ ఉన్నాయి, 4 రిజిస్టర్లు పెట్టడం జరిగింది. రిజిస్టర్లో ఒక్క రిజిస్టర్లో మేము తప్పుగా చేరిన వాళ్ళపై మీ ఆరోపణలు అది ఖచ్చితమా కాదా తర్వాత చూస్తాం, కానీ ఎంక్వైరీ అయితే ఒకసారి పెట్టుకుంటాం. అదేమన్నా తేలితే జాబితా నుంచి తీయడం కూడా జరుగుతుంది. అనర్హుల్ని లిస్టులో రాకుండా చూసుకునే బాధ్యత అధికారులది. అలాగే అర్హులు అందరూ జాబితాలో ఉండాలని మా గట్టాలు. అర్హులు ఒక్కరిని కూడా మేము వెంట ఉండే పరిస్థితి అసలే ఉండకూడదు. అర్హులు కూడా ఎవరైనా మిస్ అయితే 2 రకాలుగా మీ అప్లికేషన్ ఇప్పుడు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో, ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో మన జిల్లాలో ప్రజాపాలన కేంద్రాలని ముందు కూడా మనం దరఖాస్తులు ఇచ్చాం, మీకు గుర్తే ఉంటుంది ఇంకా విడత చేసినప్పుడు. అలాగే మీరు దరఖాస్తులు ఇప్పుడు కానీ ఇవ్వచ్చు. తెల్ల కాగితం పైన మీ పేరు, మీ ఆధార్ నంబర్, ఏ స్కీమ్ లో మీరు చేరాలనుకుంటున్నారో దాని గురించి రాసి ఒక తెల్ల కాగితం ఇచ్చిన మళ్ళీ ఎంక్వైరీకి మనం ఇప్పుడు మళ్ళీ తహసీల్దార్ కార్యాలయాలకి, ఎంపీడీఓ కార్యాలయాలకి ఎప్పుడు